హాయ్ హలో అండి. ఇవాళ మనం పన్నీర్ రోల్ ఎలా చేద్దామో చూద్దామండి. దానికోసం మనము పన్నీర్ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత మ్యారినేషన్ కోసం అని చెప్పేసి పసుపు, కారము, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, లెమన్, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి బాగా ఈ మిక్చర్ని మొత్తం కలిపేసి అందులోకి పన్నీర్ వేసి ఆ పన్నీర్కి బాగా పట్టించాలి. ఈ మసాలాస్ అని పట్టించిన తర్వాత దీనికి అంత పన్నీర్కి పట్టించాక పన్నీర్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కాసేపు మ్యారినేషన్ బాగా పట్టింది. దాని తర్వాత మనము నెక్స్ట్ వెజిటేబుల్స్ కొన్ని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ స్టఫింగ్ రోల్లోకి. దానికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టి బటర్ వేసి దాని తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, టమాటోస్ వేసేసి నేను ఫ్రై చేసుకుంటాను. మీకు కావాలనుకుంటే బ్రాకలీ, స్వీట్ కార్న్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ బాగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కుక్ చేయకూడదు, క్రంచీనెస్ పోకూడదు. దాని తర్వాత పన్నీర్ కూడా వేసేసి కుక్ చేసేయాలి. పన్నీర్ కూడా ఎక్కువసేపు కుక్ చేయకూడదు, హార్డ్ అయిపోయింది. దాని తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత రోల్ కోసం నేను చపాతీ చేసేస్తున్నాను. చపాతీని కూడా ఇంకా చపాతీ చేసేసి దాన్ని కాల్చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దాని మీద నేను పిజ్జా సాస్ అండ్ మయోనైస్ రెండు వేసి స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద నేను పన్నీర్ స్టఫింగ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది మొత్తము పెట్టేసుకొని ఇంకా దాని మీద కొన్ని ఆనియన్స్ అవి వేసేసి ఇంకా దాన్ని రోల్ చేసేసి తినేయడమే. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వడం ఇస్తే బాగా ఇష్టంగా తింటారు. పన్నీర్ కాబట్టి ప్రోటీన్ అండ్ హెల్తీ కూడా. ఒకసారి ట్రై చేయండి.